హలో అందరికీ నమస్కారం అండి. సీమాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాళ చాలా క్విక్‌గా అయిపోయే పొటాటో నగ్గెట్స్ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5, 6 పొటాటోస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ అయిన పొటాటోస్‌ని ఇలా ఒక స్ట్రైనర్‌లో పెట్టి మ్యాష్ చేసుకోవాలి. సో దట్ ఎలాంటి లంప్స్ లేకుండా నీట్‌గా మనకు ఇలా వస్తుందన్నమాట. సో దీంట్లో మనము ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా అండ్ చిన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి, బైండింగ్‌కి బాగుంటుంది. అండ్ దెన్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా వేసుకుందాం, క్రిస్పీనెస్ కోసం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా వేమని కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ కొంచెం మనము కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. దెన్ ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందామండి నీట్గా. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకోవాలి. దెన్ ఈ మిక్స్చర్ని సింపుల్గా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని రౌండ్ బాల్స్ లాగా మనము చేసేసుకోవాలి. ఇలాగా చేసుకొని కొంచెం డిజైన్ కోసం ఫోర్క్తో మనము ఘాట్లు పెట్టుకోవచ్చు దానిపైన చూపించిన విధంగా. ఇలా అన్ని రౌండ్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను ఫోర్క్తో డిజైన్ పెట్టాను. దెన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని మనము టమాటో కెచప్ అండ్ ఆనియన్స్తో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా గెస్ట్ సడన్గా వస్తే ఈ రెసిపీ